అయితే అడుగుతాను మీ ముందరే ఏమంటారు మీరే చూడండి మరి. బాగుంది డాక్టర్. ఏం సమస్య అదే టోరీ ఒక్కసారి కమ్ములి టోరీ ఒక్కసారికి కరెక్ట్గా 6 నెలల్లో ఈసారి చూపిస్తాను. వీడియో నేను 6 నెలల్లో ఇస్తాలే పెట్టుకోవచ్చు ఎప్పుడన్నా ఉన్నప్పుడు కానీ ఇడిపి. A few moments later. తర్వాత వీడియో ఉండింది దానికి కూడా ఇస్తానంటున్నావు కదా ఇస్తాలే. మరి ఇప్పుడు నన్ను ఏమంటాను, మా పరిస్థితులు బాగాలేవు, మాకే అవసరం ఉండదు అంటున్నాను. ఇప్పుడు నిజంగా అంటున్నాను. ప్రాంక్ అయితే ఎదురు కెమెరా పెట్టి ప్రాంక్ చేస్తారా? వాళ్ళకి అన్నిటి కారణం ఇంకా అయ్యాలి దాని అర్థం. ఇంకా నేటికి బాధ పెట్టాలా? మాకు అర్థమే, నువ్వు మధ్యన యూటర్న్ తీసుకున్నామని అర్థమే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి ప్రస్తుతానికి 7:39 అయిందనమాట. సో ఇప్పుడే జస్ట్ మార్కెట్కి వెళ్ళి అయితే వచ్చాను. సో సీటు కూడా పైన ఉండదు చూడండి, ఇంకా ఆటో అక్కడ ఆపాను అనమాట. సీటు కూడా పైన ఉండదు. భారతి ఏం చేస్తుంది? ఆ ఫోన్ చెక్ చేస్తుంది భారతి. ఓయ్ ఏం చేస్తున్నావు? మాకు అట్లా కనపడలే, ఫోన్ చూస్తున్నట్టు కనపడే. సో మెయిన్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, టోరీ వచ్చింది కదా మా టోరక్క. సో ఈరోజు కొంచెము అంటే ఒక ప్రాంక్ టైప్లో చేద్దాం అనుకుంటున్నాను అనమాట టోరీతోన. ప్రాంక్ అంటే మరి మనము ఎక్కడో దూరం నుంచి కెమెరా పెట్టి రికార్డ్ చేసేంత ఫెసిలిటీస్ మనకి లేవు, అంత కాదు. కానీ మొబైల్తోనే అంటే ఒక చిన్న స్టోరీ నేను ఒక చోట కూర్చొని ఏదైనా ట్రైప్యాడ్కి పెట్టి లేకపోతే భారతీయ రికార్డ్ చేయమని ఇచ్చో ప్రాంక్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఆ ప్రాంక్ ఏంటంటే అది ఎలా చేద్దాం అనుకుంటున్నానంటే, గతంలో టోరీకి అయితే అది బంగారు కమ్మలు కొనిచ్చాం కదా మనము, అంటే ఇంతకుముందులేండి కొనిచ్చామన్నమాట. సో అయితే కొనిచ్చిన తర్వాత ఏమైందంటే మళ్ళీ మాకే కొంచెం ఆర్థికంగా సమస్యలు వస్తే ఏం చేశానంటే, నేను టోరీకి కొంచెం అవి ఇస్తే నేను కుదువబెట్టి ఏదన్నా చేసుకొని మళ్ళీ నీకు విడిపించి ఇస్తాను టోరీ అని చెప్పానమాట. మా టోరకు కూడా ఇచ్చింది సరేలే అని. కానీ అవి కుదువు పెట్టడం జరిగింది, ఒక 1 year కూడా అయింది. కానీ నేను విడిపించలేకపోయాను అనమాట. చూసింది మాకు కూడా విడిపిస్తాడేమో ఒక సంవత్సరం అట్లా, నాకు తెలిసి సరిగ్గా ఐడియా లేదు కానీ ఒక సంవత్సరం అయింటుందేమో ఇంచుమించు. ఇంకా వీడు విడిపించలేడు అని అర్థమైందన్నమాట భారతికి, మా టోరకి. ఎందుకంటే నా సిచ్యువేషన్ ఇంకా డౌన్ అవుతూనే పోతున్న సంగతి ఇంక తెలిసిపోయింది ఇంక టోరీకి కూడా. చూసింది కదా వచ్చినప్పుడు కూడా అంతా అది ఇది. సో ఇంక ఏం అయ్యేటట్లేదులే అని టోరీకి ఇంకా మా దగ్గర కుదువు పెట్టిన చీటీ ఉంటే ఆ చీటీ తీసుకొని పోయి టోరీయే ఆ షాప్లో వెళ్ళి మేము ఎంతకైతే కుదువు పెట్టామో అన్ని డబ్బులు కట్టి ఆ కమ్మలు అనేది తెచ్చేసుకునింది అనమాట. సో ఈ లెక్క ప్రకారం అయితే ఆ కమ్మలు ఇంకా తానే మా టోరకే సొంతంగా కొనుక్కున్నట్టే, ఇంక నేను ఇచ్చినట్టు ఏం కాదు ఇంకా. సో ఇది ఇక్కడ దాకా అయితే ఆ కమ్మల విషయం. ఇప్పుడు నేను టోరీ మీద చేయబోయే ప్రాంక్ ఏంటంటే, అంటే ప్రాంక్ అని కాదు, ఇరిటేటింగ్ అనుకోవచ్చు, టోరీని ఇరిటేట్ చేయడం అనుకోవచ్చు. ఎందుకంటే నేను కొనిచ్చిన కొన్ని రోజులకే తీసుకొని వాటిని మళ్ళీ కుదువు పెట్టి విడిపించలేక టోరీ వెళ్ళి విడిపించుకోవడం అంత జరిగింది కదా. సో అయితే కొంచెం ఇంకా అక్కడికే ఓవర్ అయి ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు మళ్ళీ నేను టోరీని కూర్చోబెట్టుకొని, టోరీ నాకు మళ్ళీ కొంచెం హెల్ప్ కావాలి, నీ కమ్మలు ఇవ్వసారి ఖచ్చితంగా విడిపిస్తానులే, ఒక 6 monthsలోనా నాకు ఇచ్చేయి అని ఆ టోరీని అందాము. ఎందుకంటే ఇది చాలా కోపం రావాలి యాక్చువల్గా టోరీకి మాట అన్నప్పుడే. ఇచ్చింది కాదని, కుదువు పెట్టింది కాదని విడిపించకుండా మళ్ళీ నేనే సొంతంగా విడిపించుకొచ్చుకుంటే మళ్ళీ కుదువు పెట్టే కడుగుతావా అని కోపపడాలి యాక్చువల్గా టోరీ. కోపపడుతుందా
సైలెంట్గా ఉంటుందా, ఏమైనా చెప్తుందా, ఏం చెప్పదా చూద్దాము. మెయిన్ వచ్చేసి ఇది కోపడే విషయమే, ఇరిటేట్ అయ్యే విషయమే. కాబట్టి తను కొంచెం కోపన్నా కూడా నెగిటివ్గా ఏం తీసుకోవద్దండి ఫ్రెండ్స్ ప్లీజ్. జస్ట్ వీడియో ఫన్ కోసం చేస్తున్నాను. చూద్దాము టోరీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో. చాలా ఆల్రెడీ కొంచెం మాటల్లోనే వేరే టాపిక్ నేను మా అమ్మ బయట సామాన్లు ఎక్కితే మా అమ్మ కాడ కూర్చున్నాను అనమాట. నా టోరక్క ఏదో టాపిక్ మాట్లాడుకుంటే కొంచెం ఆల్రెడీ టోరీని కొంచెం హర్ట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు నాకు కొంచెం టెన్షన్ ఉంది, ఏం మాట్లాడుతుందో పుసుక్కనని. చలో చూద్దాం. లెగ్ బాయ్ కూసుకుంటే తెలుస్తుంది కానీ వస్తుండదా లేదా. ఇంటి తెచ్చి నిలబడితే నాకు ఎట్లా తెలుస్తుంది. ఇట్లా యాదవ్ దాంట్లో కూర్చుంటారా. కనపడ వస్తుందా. సో ఫ్రెండ్స్ నిన్న పెట్టిన వీడియోలో చూసుంటారు టోరీ వచ్చిన సంగతి మీ అందరికి తెలిసిందే. అండ్ అంటే నేను చెప్పాను ఆల్రెడీ ముందే మాట్లాడాను నా సమస్య అదంతా ఏంటి అని. సో నిన్న వీడియోలో అన్నాను, ప్లస్ ఈరోజు పొద్దున కూడా మీకు తెలుసు. సో అందుకని టోరీని అయితే పైకి తీసుకొచ్చాను. సో అయితే అడుగుతాను మీ ముందరే, ఏమంటావు మీరే చూడండి. మరి బాగున్నావు టోరీ? సమస్య ఏం లేదు, మాకు ఎప్పుడుండే సమస్యలు నీకు తెలియను ఏమున్నాయి. కానీ అవి కమ్మలు అవేనా మనం చెప్తున్నవి, పేరుకి మనం చెప్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా తానే చెప్తే కదా ఇందాక మేము కుదువు పెట్టింటే ఎంత సంవత్సరంకే సంవత్సరం అయినా మేము విడిపిలేకపోతాం అనమాట. భారతీయ కూడా అన్నీ ఆడే ఉండే ఈ రోజు కూడా. సో ఇంక టోరక్కే వెయ్యి ఇడిపించుకొచ్చుకునింది అనమాట తన కమ్మలు తాను. సో కాబట్టి అవి తను సొంతంగా అనుకున్నట్టే అనుకోండి. సో ఏమనుకుంటుంటారు ఆ రోజు? నేనేం అనుకోలేదు, మామూలు పరిస్థితులు బాగాలేవు కాబట్టి వాళ్ళైతే అడగలేదు, నేనే ఇస్తే ఇంకా పరిస్థితి అర్థం చేసుకొని ఇస్తే ఇంకా వాళ్ళు పోయి కుది పెట్టుకుండ్రి. మరి ఇడిపిస్తామనే అనరి. కానీ ఇంకా మా దగ్గర అప్పుడే పత్తి అమ్ముకొచ్చింటే డబ్బులు ఉండే, ఇంకా ఇడిపించుకుంటున్నాను అంతే, ఏం లేదు. సో నాకు అడగాలంటే ఏదోలా ఉంది కానీ ఇంకా అడుగుతున్నాను. అదే టోరీ, ఈ ఒక్కసారి కమ్మలి టోరీ ఒక్కసారికి కరెక్ట్గా 6 నెలల్లో ఈసారి చూపిస్తా. వీడియో కూడా పెడతా, వీడియో నీకు సాక్ష్యం ఉంటుంది. ఆ రోజు వీడియో చూపి నేను 6 నెలల్లో ఇస్తావా? ఒత్తు పెట్టుకోవచ్చుకో ఎప్పుడన్నా ఉన్నప్పుడు కానీ ఇడిపి కరెక్ట్గా 6 నెలలు చూపిస్తా. ఇస్తాలే అరుస్తారు చూడ పిల్లలు పిలి వాళ్ళ నిద్ర బాబు. నేను సీరియస్గా అడుగుతున్నాను టోరీ. మరి సీరియస్ గానే తీసుకో. వాళ్ళకు రా వస్తాను అంటాడుతుంది వరడుండి. అంటే ఇప్పుడు ఏం పని పడదు నీకు? ఏం పని? చాలా పనులు ఉండే, ఒక పని ఉండదా? ఏ టోరీ వద్దులేవన్నీ ఎందుకు. అదే టోరీ ఒక్కసారి ఇంక మామే అడగకూడదు, ఎందుకంటే నువ్వు ఏడిపించుకొచ్చుకున్నావు కాబట్టి. ఏదో బయట తీసుకుంటే వడ్డీ పడుతుంది, ఇవన్నీ అయితే ఇది కూడా వడ్డీ పడుతుంది కానీ తక్కువగా ఎంత మనకు మన వడ్డీలు లెక్కేస్తా తక్కువ కదా మరి అట్లా. ఏమంటావు టోరీ? ఇప్పుడు మామూలుగా చేంజ్ చేస్తాము. ఇప్పుడేం ప్లేట్ తిప్పేస్తా? ప్లేట్ ఏం తిప్పలేదురా, నేను నా పరిస్థితి చెప్పుకున్నాను, మీ పరిస్థితి చెప్పుకున్నాను, నా పరిస్థితి చెప్పుకుంటాను. అది చేంజ్ చేస్తాము. ఇంకా మాకుండా అది కానీ పట్టీలు కమ్మలే ఉంటాయి. గులాకి ఇడిపించుకోసాను లేకంటే ఇస్తాను. ఎప్పుడు చేస్తారు మీరు? ఈ నెలలో ఇంకా ఇద్దరం మరి ఎన్ని నెలలా పెట్టి ఎన్ని నెలలా కావాలి? కాదు నాన్న చెప్తాను, ఇస్తాను. లోలా కొత్త పెట్టుకొచ్చుకునండి. అక్కడ ఉన్నారా?
హ్యాపీ ఇస్తే హ్యాపీకి ఖచ్చితంగా 6 నెలలు ఇడిపిస్తాను. 6 నెలలు అంటే ఇది 6 నెల. ఇది మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అదేలా పండుగ లోపల. పండుగ లోపల ఇడిపిస్తాను. అమ్మ ఇంటి పోయినప్పుడే కింది పోయినప్పుడే అమ్మ ఏమని చెప్పుకుంటుంది మరి. ఇది సమస్య, అదే సమస్య. ఎంత వస్తాయి ఇప్పుడు అవి పెడితే? ఇస్తారు 10,000 ఇస్తారు. ఎంత ఇస్తారు? 10,000. సరేలే, ఇస్తావా మరి? ఇప్పుడే వెళ్ళా. ఎందుకు పోతాం మరి? నేను గ్లోరక్ విషయమై పోదాం అనుకుంటే వాళ్ళకి ఏం డిస్కస్ అయ్యలేరు. ఇంకా నా పనులను చూసుకుందాం, నాది ఉండే కొద్ది. నిన్న తర్వాత వీడియో ఉండింది దానికి ఇస్తాను అంటున్నావు కదా. ఇస్తాలే మరి ఇప్పుడు ఈ కదా అంటే నేను మా అమ్మకు ఫోన్ చేసి ఇట్లా అని చెప్పాలి కదా. నీ అంతకు నీ వేస్తే ఎట్లా అంటాడు? మామ కరెక్ట్ అడగలే అంటే అబ్జెక్షన్ చేస్తాడంట మామ. అబ్జెక్షన్ కాదు, మొన్న నిండే కమ్ములు వద్దు పెట్టి చేనులో ఇత్తనాలు వల్ల మన పని చూసుకున్నా నిండే ఒక మరి ఇట్లా అడుగుతాడు. నదిగాడు ఉన్నప్పుడు ఇప్పిస్తాలే అని చెప్తాను. లకి అంటే ఇస్తాను, లేదంటే మనకే కావాలి కదా, మనకేం లేవు కదా అంటే ఊకుంటాను. అట్లా టోరకి ఎక్కడా కాదు చూడండి, ఇస్తానంటే అది మళ్ళీ అంటే కరెక్టే అడగల, మామని అడగల. కానీ నువ్వు అడిగితే ఎట్లా అడుగుతావు అంటే నాకు ఖచ్చితంగా ఇవ్వాలనే తర్వాత చెప్పాడు. తర్వాత వచ్చి మళ్ళా చెప్పద్దు అట్లా. లేదు విరోదా మామ వద్దానే ఏదో నీవే మాట్లాడు. వాళ్ళకి ఫోన్ చేసి నా ఫోన్ నంబర్ ఇట్లా మామ నాకు ఇట్లా పని ఉండదు, మరి మా ఎక్కువ తెప్పించుకుంటాను, నేను ఇప్పిస్తానులే ఒక 3-4 నెలల తర్వాత అంకస్ అని చెప్పు. ఏమంటాడు మరి? నాన్న చేస్తే ఇంకా నువ్వే చెప్తావు అంటాడు. 3-4 నెలలు నేను ఎక్కడి నుంచి ఎట్లా ఇడిపిస్తాం తోరి? ఎట్లా అంత చక్కనంటే ఎంత? 10,000కే కదా పెట్టి. 10,000కి అంటే వడ్డీ ఒక 4-5 వేలు అవుతావు అనుకో మాట. అంటే ఒక 5-6 నెలలకైనా అంతటి వెళ్తావా? అయితే మరి నీవెంత అయినట్టు ఇప్పటికి ఇంకా ఆయన దానికే బాగా ఎట్లా నువ్వు చెప్పే లెక్క. మరి నా ఇడిపించుకున్నప్పుడు సంవత్సరంకి పైన 3,000-4,000 కడుతుంది పాప. సంవత్సరంకే 10,000కి 3,000 కట్టేవనే? మరే అమ్మా మరి ఎంత? అది ఇప్పుడు 2 రూపాయల లెక్క కదా పెట్టారు. 2 రూపాయలు 2.5 లెక్క పెడతారు. 2 రూపాయల లెక్కైనా సంవత్సరంకి ఎంత అవుతుంది? 2,500 అంటే వచ్చినమ్మా. 12,500 అంటే కదా కట్టి ఇప్పించుకునేది మీరు. మరి ఇంకా 3,000 13,000 అనుకో, 2,500 అయినా 500 కదా మనకు మాట. అంటే మరి పైన 3,000 అయితే నాకు ఈ పిలువ పెట్టాం కదా అక్కడ బాగా దాసింగా 10,000కే 3,000 అయితే 2,500 అయితే మళ్ళా పెట్టి 2 ఏళ్ళ నడుస్తుంది. ఇప్పుడు మీరు 2 ఏళ్ళు అయిపోయా ఫస్ట్ గుండెలోటే నీ సరుగు పెట్టింటుంది కదా, అంతకంటే ముందు వేరే గుండెలు తడా అంటున్నా నువ్వు ఆ వడ్డీ అంటుంటే. మరి తక్కువ వడ్డీ దినాలు ఎక్కువ అయిపోయినప్పుడు ఎక్కువ అవుతుంది. అట్లా ఏం చేస్తాం, మామూలే. ఇంకా ఉన్నప్పుడు పెట్టుకున్నా, లేనప్పుడు పెట్టినా, ఉన్నప్పుడు తెచ్చుకున్నా. ఇప్పుడు ఏమని జీతం పడితే ఇప్పించుకొచ్చుకున్నాను. నోరికి తెరుచుకొని ఉంటాయి. ఈ సంవత్సరంన్నర మాకు ఇంకా అల్లరి చిల్లరి చేసిన పొరపాట్లకి ఇప్పుడు చెల్లించాలి భారీ మూల్యం అన్నట్ట. తప్పు చేయడం పెద్ద సమస్య కాదు, దానికి భారీ మూల్యం పడుతుంది, తీసుకునాల్సిందే. ఓకే, మొత్తానికైతే టోరక్క ఒక్క మాటలో చెప్పింటే బాగుండే ఇస్తానన్న ఫస్ట్ నేను షాక్ సర్ప్రైజ్ అవుతున్నాను. మళ్ళీ సడన్గా మా మామని అడగల, 100% అడగల. అది దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ కన్విన్స్ చేస్తానులే, మీ మామకు చెప్పిస్తానన్నలా. ఏమంటాడో మీ మామ అంటే మామ లేదంటే లేదు. అయినా మా మామేం లేదండు. నో అనే మాట నాకు చేసినంత వరకు చెప్పుడు. ఏదో మా టోరక్కే అప్పుడు ఏమన్నా ఆవు అంటే నో అంటాడు, కానీ మా మామ మాక్సిమం డైరెక్ట్ నో అండు. నాన్నల్లో మొన్నల్లో అర్థం చేసుకొని నానే ఇస్తున్నా ఆట. 7 నెలల కాదు ఇవి కమ్మలు ఇంతకు ముందు ఒత్తి పెట్టుకుని మీరు అడగలేదు. నానే ఇంకా అర్థం చేసుకొని ఇస్తుంది. ఇప్పుడు కూడా ఇచ్చేదానికి ఏం లేదు, ఇస్తాను. కాకపోతే మాకు చేంజ్ చేసుకునేది ఉండాలి. ఇంక మనకి ఇప్పుడు అప్ప అంటే ఎవరు నమ్ముతారు? మనం మన వద్దున్నది ఏదో కుది పెట్టుకునేలా తెచ్చుకునేలా జరుపుకునేలా ఇస్తానంటది. మరి మనం చేను పనులు చేసుకునేలా ఉంటది కాదు కదా. మరి ఇవే కదా ఉండేది. మరి
మరి అంటే అంటే ఇవ్వలేనని చెప్తున్నావా? ఇవ్వలేను కాదు, అన్ని కనుక్కొని నేను ఇస్తాలా అంటాను. మామ అయితే వద్దు అనుడు. మరి ఇప్పుడు ఎవరు వద్దంటారు? నువ్వే ఏమంటా? నానేటికి వద్దంటాను. మరి ఇప్పుడు ఈ కదా కదా మరి ఇడిపిస్తాను నేను అట్లే. మరి నాకు వీడియోలో ఇచ్చింటే ఇంకా అది ఉంటుండే వీడియో ఎప్పటికన్నా కానీ, మళ్ళీ నీకు కట్టేటప్పుడు ఇస్తుంటే ఈ వీడియో ఆ వీడియో కలిపి ఘాట్లు తీసుకుని ఇంటి ఇట్లా ఇస్తున్నాను చూడండి అని. అంటే 6 నెలలు టైం చెప్తున్నావు కదా, అటు ఇటు అయితే లోపల 1 నెల లోపలే కానీ, నెల లోపల అంటాను, చెప్పిన టైం లోపలే కానీ వినిపిస్తాలే. టోరకే రిచ్ అప్ప ఇప్పుడు. మాకేం రిచ్ ఉండదన్నా, మాకేం రిచ్ లేదు. ఏదైనా దేవుడు ఇస్తే మా దగ్గర ఉంటుంది కానీ అంతకు మించి మా ఏం లేదు. ఇంకా చేసుకోవాలా, తినాలి అంతే. మొన్న తినే తాతోరు మరి ఇస్తే ఈ మరి ఇంకా లేకుంటే నువ్వుగానే వస్తావు బంగారు చెప్పిన ఏంట ఆడే తీసేసావా? ఏం చెప్తున్నావు నువ్వు? ఏం చెప్తున్నాను? నన్ను ఏమంటాను, మా పరిస్థితులు బాగాలేవు, మాకే అవసరం ఉండదు అంటున్నాను. ఇప్పుడు మరి నీ పరిస్థితి చూస్తే ఇవ్వాలనిపిస్తుంది. కమ్ములు ఎక్కడ ఆలోచన చేయలేదు. ఇప్పుడు ఈ కూడా అనుకునే లేదు లేదు వీడియో ఉండింది దానికే అటు ఏం వీడియో ఉంటే ఏముండదులే, మామూలే. మా అమ్మకు ఫోన్ ఇస్తాను. ఇప్పుడే మాట్లాడు. ఇప్పుడే మాట్లాడంటే ఆ మనిషి అన్ని కొన్ని తింటాడు, గవర్నమెంట్ పని వింటాడు. అయితే మాట్లాడు, ఏం కాదు ఎంతసేపు తర్వాత చేద్దాం. ఇప్పుడు నిజమంటే దేవుతాడు పని వింటాడు అంటే ఆడ ఫోన్ మాట్లాడేకుండా టోరకి ఏమన్నా నీకన్నా అర్థమైనా? ఏమన్నా మీ మామని కనుక్కుంటాను, మాకే కావాలా అని అంటుంది. మరి ఫోన్ చేసి మాట్లాడు అంటున్నాను. ఏమంటున్నాను? ఫోన్ చేసి మాట్లాడితే పని వేంటాడు, తర్వాత మాట్లాడేదిలే. ఎంత పని, నేను అటు పోయినా మాట్లాడతాను. ఏం పని ఆ చేస్తాను? పని వేరు, గవర్నమెంట్ పని వేంటాడు. 10 గంటలప్పుడైతే ఉంటాడు, అప్పుడు మాట్లాడదాం. వీడియో ఆఫ్ చేద్ది, ఏం మాట్లాడుతుందో చూస్తాం. మరి అట్లే అందులో పెడతాను. అదంతా ఏం లేదులే, ఈయనంటే ఈయనని చెప్తారు అంతే. లేదు లేప మనకే పని ఉండదంటే నా తిప్పు లేదు, ఇంకోటి అట్లా పడతాను అంతే, ఏం లేదు. ఇంకా మనిషి ఏమే ఇంకా మన పరిస్థితి బాగాలేదు అంటాడులే, ఏమేమనడు కానీ పాపం. మామ చేంజ్ చేసాం కదా పాప, నాకు పెట్టుబడికి ఏం లేవు. ఇప్పుడు విత్తనాలకి సేద్యంకి అన్నిటి కమ్మలేనే. కమ్మలే మన మనకి ఉండేది అవే అంటే అవే ఒత్తిపెట్టి ఊర్లోనే ఒత్తిపెట్టుకుంటాం. ఆడ బంగారు చెప్పాలి కదా, ఆడ ఒత్తి పెట్టుకున్న వల్ల మనకు మరి పత్తి చేతికి వచ్చినప్పుడు అమ్ముకొస్తాం కదా, ఇప్పుడు ఎడిపించుకుంటాం. ఇంటికి తోరకి ఇస్తానంటుండదా ఈయనంటుండదా చెప్పు మాట్లాడు. ఫస్ట్ లానైతే ఇస్తానని మరి ఆలోచించి అది చేంజ్ చేస్తాము. ఫస్ట్ లా ఇస్తావంటివి, తర్వాత మామతో మాట్లాడి ఇస్తాను లాంటివి. ఇప్పుడు మళ్ళీ మాకే అవసరం ఉండదు అంటున్నావు. మాట్లాడి నా ఎదురుగా నా వల్ల అంటున్నాను అంట. ఓలాకి మామ ఈ లేక మనం ఏడబోతానే అప్పుకోతాంలే అంటే ఇస్తా. మీరే అప్పు కోసేది, మరి నాకేం అప్పిస్తారు? ఇంకా కాదు కమ్ములు ఇస్తాలే, మామ ఇయ్యి అంటే ఇస్తాను అంట. మామ ఫోన్ చేద్దాం ముందు ఒకసారి, ఏమంటాడు? పోతాం కావాలంటే మాట్లాడు. నీ ఉంటే ఏమవుతుంది, ఉండేది చెప్తారు ఎదురుగా. అంతేనా? యా చేయలేదు కదా, లేదు మాట్లాడు. నాకు కావాలి అంటే ఏమన్నా ఊరు పోయినప్పుడల్లా ఇంకా యాదో ఓట్లు పెడతావు నువ్వు అంటది. ఏం చేసింది ఊరికి వచ్చినప్పుడు? కాదు, ఏదో ఒకటి ఎదురు తీసుకొని వస్తాము ఇంకా అంటాడు.
ఏమే మన మనిషి కాదు, మంచి మనిషే, కానీ మన పనులు ఉండవు కదా అంటాడు. ఇంక అంతే, మన పనులు జరగాలి కదా అంటాడు. మనం మాట్లాడుతుంటే నాకు కమ్మలు అవుతుంది. మనం ఏదో ఒకటి చేసుకొచ్చుకుంటాం మమ్మీ. ప్రాంక్ వీడియో నిజంగా అంటున్నాను. ప్రాంక్ అయితే ఎదురు కెమెరా పెట్టి ప్రాంక్ చేస్తారా? వీడియో ఉంటే ఎప్పటికైనా చూసుకుంటావు, నీకైనా మాకైనా ఉంటుంది అంతే. నన్ను ప్రాంక్ చేస్తున్నారేమో పొద్దున్నే. దానికే ప్రాంక్ చేస్తున్నారని తీసుకోంటివే. ప్రాంక్ అంటే నీకు వినదా? ఎన్ని మాటలు ఇచ్చలేదు వినదా? ఒక్కసారి ఇచ్చేవే, ఎన్ని మాటలు ఇచ్చలేవు. సరేలే, కమ్మలు ఒకసారి ఇచ్చాను, ఎన్ని మాటలు ఇచ్చలేవు అంటాడు కదా వినాడు. ఇప్పుడు మాకే పని ఉండదు. నేను ఎన్నిసార్లు వద్దు పెట్టంటారు మరి ఒక్కసారి కదా. ఒకసారి అదే అడగలేదులే పాపము, నేనే అర్థం చేసుకుని. మరి ఏంటి ఫీల్ అవుతావు? ఇప్పుడైతే ఇంకా పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఇంకా మా పని మాకే ఉండవు కాబట్టి ఏమనుకో తినదా, ఇంకా వేయలేను. నన్ను ఏమన్నా అనుకోండి ఇంకా. అయితే ఫస్ట్ లో ప్రాంక్ అనకాసి నువ్వు వీడియో కోసము కమ్మలి అంటే ఇస్తానులే నేనే. మరి వాళ్ళు మా పరిస్థితులు ఆలోచన చేసుకుని నేను మరి మాట చెప్పాను. నా తప్పేమో ఏమన్నా ఉండదా చెప్పు? నా తప్పతే ఏం లేదు నాకు తెలుసు. ఏమంట ఏం పేరు వీడికి వినిపించలేడు, వీడిని భార్య వినిపించలేడు, ఇంకా మావే వినిపిస్తాను. ఏం లేదు అట్లేం నేను ఎప్పుడు అనుకోలేదు. మనసు ఏం చేసుకుంటే ఇంకా అన్నీ ఆలోచన చేసుకుంటాము. ఒకరిని చేయొద్దు తప్పడన్నట్లు మనం అనుకుంటాం బాగా ఆలోచన చేస్తాను. అంతే ఏం లేదు. ఒకవేళ ఇలాగే వాళ్ళు మాట్లాడుతుందా అనుకున్నాను. ఫస్ట్ ఈ ఇస్తానన్నప్పుడే హ్యాపీ ఫీల్ అయితే షాక్ అవుతున్నాను. ఎడం పడమ ఇరిటేట్ చేస్తుంది అనుకుంటే ఇంతకు ముందే ఇడిపించలేను కదా, ఏం అడగలేదని నా అనుకున్న చాలా ఆలోచిస్తే నానేం రావాలి యాక్చువల్గా పెద్ద ఊరికి ఎవరికి. నువ్వు వచ్చింది చూసి హ్యాపీ ఫీల్ అయ్యి అడుగుదామద్దా అని ఇవాళ కూర్చున్నానే. ఇస్తారన్నప్పుడే దాన్ని షాక్ అయితే అమ్మా అని. మళ్ళీ సడన్గా ఏమేమో చెప్తారు. ఇస్తానులే అంటే మరి ఇప్పుడు ఈయనంటావా? అంటే ఇప్పుడు ఈయనంటే మనకి ఇప్పుడు వాళ్ళ కాలం వస్తే సినుకులు వస్తే అన్నిటి కావాలి కదా పెట్టుబడికి. మన పరిస్థితి ఇది అని చెప్తాను. ఇంకా వల్ల అన్నిటి కారణం ఇంకా అయ్యాలి దాని అర్థం. ఇంకా నేను బాధ పెట్టాలా? మాకు అర్థమే, నువ్వు మధ్యన యూటర్న్ తీసుకున్నామని అర్థమే. కానీ కొంచెంసేపు అరిసిగానే ఇస్తావు అనుకుంటుంది. ఫస్ట్ అన్నప్పుడే హ్యాపీ ఫీల్ అవుతుంది, కొంచెం సర్ప్రైజ్ అవుతుంది. సడన్గా ప్లేట్ తిప్పేస్తుంటే షాక్ అవుతున్నాం. ఏమన్నా అవుతాయి కదా ఇంకా ఏమన్నా ఇంకా ఆ మాటకి అర్థమే అంతే. ఏమన్నా అనుకునే మాటకి అంటే ఇంక అంతే పోయిగానే. ప్రాంక్ అంటే ఎవరైనా ఎదురుగా పెట్టి తీస్తారా, కనపడినట్టు పెడతారు, ఏడని దాబెట్టి మాట్లాడతారు కెమెరా. నేను అట్లా అనుకున్నాను. కమ్మలు అడుగుతాను అందుకనే తీసుకుపోయినావా? అందుకనే తీసుకుపోయినావా? ఇస్తానులే. అట్లేం లేదు, రియల్ గా ఇచ్చలేను అయినదా. రియల్గా ఇచ్చేదా, నన్ను ఇడిపించలేని దానికి ఇప్పుడు ఇవ్వట్లేదు నాకు. నువ్వు అట్లేం లేదు, ఇలా ఉంటే ఇడిపిస్తాడు లేకపోతే లేదంటాడు. మామూలు అయినా వాళ్ళు ఇడిపిస్తామని అంటారు. ఎందుకంటే మా దగ్గర డబ్బులు ఉంటే వేస్ట్ అవుతాయి కదా, ఇంకేదో ఒక పని అవుతుంది అని మేమే తెచ్చుకుంటాం అంతే. ఇంత తొందర ప్లేట్ మారుస్తావు అనుకోలేదులే. నన్ను బ్యాన్ చేయొద్దు. ఓకేలే, అంతే. అందరికి లోకు అయిపోయాం రా. అన్నీ ఎవరన్నా ఉండరా? మామూలు నీ పరిస్థితిని బట్టి మామూలు అందరికి ఎటువంటి వాళ్ళకైనా పరిస్థితులు అనేవి ఇదవుతాయి. మామూలే, టైం అది. అంతేనా? అయితే మాను ఫోన్ చేస్తానంటే చెయ్యి, ఏమంటాడు? పని పోతే ఏం ఫోన్ మాట్లాడక ఏమవుతుంది? భలే చెప్తావు. నా మీద ఏంటి కరుస్తావు? కట్టుకునేదిలే, మరి వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదు అన్నప్పుడు మా మామని అడుగుతానని కదా మాట్లాడదాం లాంటి. ఏమంటే పని ఏంటాడు? పని పోతే ఫోన్ మాట్లాడలేవా? మరి నీవే ఫోన్ చేయి. మరి చేస్తే నువ్వే కట్ చేస్తారా వద్దంటివి? నీవే మాట్లాడేయమంటారు. నానే
నావే కమ్మలు నాకు రాదు ఇక్కడ. మా అమ్మ ఇటు మా ఎక్క అట్లా అవన్నీ దాటేసాము. నానేం మాట్లాడి మంచి ఊరినే మర్యాద నీ మాట్లాడి నీవే మాట్లాడు అంటున్నాను. డైరెక్ట్ ఇంకా ఆ పిల్లలు నాకు ఫోన్ చేసి ఉంచాలని అమ్మ సమాధానం ఎట్లా వస్తుందో ఇప్పుడు నాకు తెలుసు అంటే వాళ్ళ అక్క చెప్పింటది. ఇప్పుడు మామని అడుగుతాను, సరేలే వినోదు నన్ను మీ అక్కతో మాట్లాడుతాను, మన ఇద్దరం మాట్లాడింది చెప్పును, మీ అక్కతో మాట్లాడి నన్ను చెప్తానులే తీసుకో మీ అక్కతో అంటాడు, ఖచ్చితంగా అంటాడు. సరేలే అంటాడు ఏమంటాడు చూసాను. ఈడే నువ్వు కింది వాగకూడదు, మళ్ళా నువ్వు కింది వేదంటే గోల్మాల్ చేస్తావు ఫోన్లో. మరి ఏం గోలుమాలు ఏం లేదు, మా పరిస్థితి బాగాలేనప్పుడు బాగాలేకుండా లేవంటాను, బాగుంటే తీసుకుంటాము అంతే. మామగా ఉంది ప్రాబ్లం ఇప్పుడు. మామే మరి మామ చెప్పిన దానికైనా అనేది మామ ఏమనే అప్పుడు ఇంతకు ముందే ఇల్లు ఓపెనింగ్ కాకుండా ముందరే ఇంకా కమ్మలను నొత్తి పెట్టి 2-3 దినాలు అడిగా నన్ను లేదు నిజమంటే ఈ నెల మరి పొదుపు కట్టాలా అని అడిగా. నా నుండి ఏంటి కొత్త పెడతా ఒత్తి పెడితే ఇడిపించుకుంటలేము యావద్దు అనుకుంటే అట్లే దొబ్బుకుంటూ వచ్చాను నేను. ఇప్పుడు మరి ఇంక చెప్తే ఇంక నన్ను అడిగితే ఇల్లేదు అక్కడ వాళ్ళ తమ్మునికి ఇచ్చేది అనుకుంటాను. నేను మాట్లాడేది ఏమంటాడు నాకు తెలిసి ఇంకా ఏమంటాడో లేదు అది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ పని వేసుకోవడానికి 18-9 గంటలు నాలుగు పోతుంటే అది మొత్తానికి అయితే కనుక అంతేనా టోరీ? అంతే మరి వీడియో అనుకున్నాను సేపు ఇస్తాననే ఎట్లుంటాయి ఇట్లా డబల్ ఆలోచనలు అప్పటికప్పుడే ఎట్లా మరి ఇస్తానంటే అర్థమే, ఇస్తాను అంటే అర్థం ఏమి తీసుకో పో అని అర్థం. మళ్ళీ మధ్యలో ప్రాబ్లం చెప్తే ఏం అర్థం తెలుసా, ఈయనో ఈలేను అని అర్థం. మరి ఫస్ట్ ఇస్తానని ఏంటంటే నాకు ఆశలు ఏంటి చెప్తే నన్ను అడిగిందే ఫస్ట్ 50-50 తో అడిగితే ఇస్తావు లేకుంటే లేదని. నువ్వు ఇస్తానన్నప్పుడు 100% బాయ్యా, ఇప్పుడు మళ్ళీ -100. మా పరిస్థితులు నేను చెప్పాను నిన్న ఏమన్నా అనుకోండి. మా టోరకు వీడియో దానికి కంట్రోల్ చేసుకుంటుంది వితౌట్ వీడియో ద వే ఆఫ్ టాకింగ్. సో టైం వచ్చేసి 8:15 అయింది ఫ్రెండ్స్. ఇంకా టోరకి ఇచ్చేటట్లేదు. సరేలే మళ్ళీ అటు మన గురించి మళ్ళీ అడుగుదామా? ఏడ మరి మా తిప్పులు పడతామమ్మా ఇంకోతానా చేయలే. ఏం చేస్తావు ఈరోజు? ఏమోటి అంటే ఏది ఉత్తుపప్పు చేస్తావా? బీరకాయ, కాకరకాయ, నా తలకాయ? సరిపే. సరే డాక్టర్ ఇంకేమైనా చెప్తావా మా సబ్స్క్రైబర్స్కి? మా నేను చెప్తాను అందరూ బాగున్నారా ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. వినోద్ అయితే అడగడంలో తప్పేం లేదు, కానీ మా పరిస్థితిని బట్టి నేను లేదన్నాను అంతే. మరి ఫస్ట్ ఇంటికి ఇస్తానంటే అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఎందుకు ఇస్తానంటే మామూలుగా ఇస్తా ఈ గివిటోర్ అంటే ఇస్తాను అంటాను అంతే. మరి మా పరిస్థితుల గురించి అంత ఆలోచన చేసుకుంటే ఇంక ఇది నా సమస్య అని చెప్పానే, మీరు అర్థం చేసుకుంటారని కూడా అనుకుంటున్నాను. ఇంకా అమ్మా ఎవరికి వారే. సరేలే మరి ఏం చేస్తావు? సరేలే టోరీ అది నీది, సర్వ హక్కులు దాని మీద నీకే ఉంటాయి. పరిస్థితిని బట్టి అన్నీ అర్థం చేసుకుంటాను నేను కూడా. అది మనం కొనింది మా పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇంకేం అనలేకపోతున్నాను. పర్వాలేదు అంతేలా బేబీ, నువ్వుగా నేను ఫీల్ కావద్దు. నేను ఫీల్ కాలేదు, ఆ పగును అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకోకుంటే మనం ఇంక చేసేది ఏముండదు లాస్ట్. ఏమోలే మరి అమ్మనూరు పోయి మన తిప్పులాడ ఏమన్నా వాళ్ళే ఆడేయమంటారా అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మా టోరీ నన్ను అయోమయానికి గురి చేసిందని చెప్పచ్చు. ఒకసారి ఓకే తీసుకో ఇచ్చేస్తాను, మళ్ళీ ఒకసారి మామని అడగలను, ఒకసారి ఇంకేదో సమస్యలని. సో అంటే అది ఏదో ఒక చేస్తారు చూడ, అన్నీ ఉంటాయి, తీపి ఉప్పు కారము, ఉగాది పచ్చడిలా కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయితే, తర్వాత ఆశ్చర్యానికి గురైతే, తర్వాత షాక్ గురైతే. మా టోరాకి ఎక్స్ప్రెషన్లు చూడండి, వీడు నన్ను బ్యాడ్ చేస్తాడేమో. సో కొంచెం ఆడ మీరు కనపడదు. సో నేను ఒక మాటలో చెప్పేస్తాను, అరే టోరీగా
ఇది ప్రాంక్ వీడియోనే. నాకు అప్పుడే డౌట్ వచ్చి కానీ రిలాక్సేషన్ వచ్చే ఫేస్ లో. అదేం లేదులే, మామూలు టైం అందరికి వస్తది. మామూలు మా అక్కనే అడిగేడే, దాంట్లో తప్పేం లేదు. నేను కూడా ఇస్తానంటే కానీ మా పరిస్థితులు బట్టి మరి ఆలోచన చేసి చెప్తే. సో ఓకే, అసలు ఈ టోరీ ఇంకా ర్యాష్గా మాట్లాడచ్చు కూడా. ఎందుకంటే వాటిని అడిగే హక్కు నాకు లేదు. అటు ఇడిపించి తీసుకొచ్చింటే ఏమో మళ్ళీ మనకు తెలియదు, ఉంటున్నో లేదో తర్వాత సంగతి. కానీ మన వల్ల కాలేదు, స్టోర్ ఎక్కే సొంతం మీద చేసుకునేది కాబట్టి వాటి మీద మనం ఇంకా నోరు మూసుకొని ఉండాలి. ఇప్పుడు ఇంకా టోర్ ఎక్క ర్యాష్ మాట్లాడినప్పుడు నేను పెద్దగా సీరియస్ అవుతుండలేదు, ఎందుకంటే ఐ డిజర్వ్ దట్. ఓకేనా? కానీ మామూలు మిషరికాయల వాడిని నిజమంటే తర్వాత చేస్తాడు, ఒత్తుకునేదిలే మా అని చెప్పాలి. మొత్తానికైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ వీడియో తీసినంత సేపు నవ్వైతే చాలా వీళ్ళిద్దరి మధ్యన అసలుకి నవ్వితే అమ్మకి డౌట్ వస్తుందని ఎంతసేపు నవ్వు ఆపుకుంటూనే ఉంటాను నేను. నాకే నవ్వు వస్తున్నా ఫస్ట్, డౌట్ వచ్చేది దానికే ఫ్రాంక్ వీడియో కదా. అంటే సామాన్యంగా అడగరు కదా అని నేను ఇది ప్రాంక్ వీడియో అని అప్పుడే డౌట్ వచ్చాయా, కానీ ఆ డౌటే నిజమయ్యా. సో అది ఫ్రెండ్స్, మరి హోప్ మీ బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాము. నచ్చితే కనుక లైక్ చేయండి, అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.